ప్రస్తుత పరిస్థితుల్లో బంగారు ధరలు కొంతమేర తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోనే పెట్టుబడిదారులు మాత్రం ఇప్పుడు బంగారం కొనుగోలు చేయాలా లేదంటే భూముల మీద పెట్టుబడులు పెట్టాలా, మరి ముఖ్యంగా 2026 సంవత్సరంలో ఏది మంచి పెట్టుబడి అనే అంశంపై మాత్రం పూర్తి స్థాయిలో సందిగ్ధంలో ఉన్నారు. దానికి 3-4 నెలల క్రితం వరకు అంటే ఏదైతే బంగారం వెండి ధరలు పీక్ స్టేజ్కి వెళ్ళిపోయాయో ఆ సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు, సాధారణ ప్రజానికం సైతం భూములు అమ్మి మరి బంగారం మీద పెట్టుబడి పెట్టారు. కొంతమంది లాభాలు సాధించారు, కొంతమంది నష్టపోయారు. బంగారానికి అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రయోజనం ఉంది. బంగారం కొనుగోలు చేసినట్లయితే అత్యవసర సమయాల్లో నగదుగా మార్చుకోవడానికి వెసులుబాటు ఉంటుంది, సురక్షితమైనటువంటి ఆస్తిగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ కూడా స్థిరాస్తిగా తక్షణమే లాభాలు లేకపోయినప్పటికీ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఎంతో ఉంటాయంటున్నారు ఆర్థిక నిపుణులు. ఇక మంగళగిరి ప్రాంతంలో ఏదైతే రాజధాని నగర ప్రాంతంలో కీలకంగా ఉన్నటువంటి తాడేపల్లి మంగళగిరి ఏరియాల్లో గత కొద్ది రోజుల నుంచి బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలోనే పెట్టుబడిదారులు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కావచ్చు, సాధారణ ప్రజానికం, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడా ఈ ప్రాంతంలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారంటున్నారు మంగళగిరి ఏరియా సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. 6 నెలల క్రితం వరకు భూములు అమ్మి బంగారం మీద పెట్టుబడి పెట్టినటువంటి వారు తిరిగి మళ్ళీ బంగారం తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలోనే భూముల మీద పెట్టుబడి పెడుతున్నారంటున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. ఇదే సమయంలో మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి స్వర్ణకార సోదరులు మాత్రం అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామంటున్నారు. కారణం బంగారం పెరిగినా తగ్గినా తమకు ఎలాంటి ప్రయోజనం లేదంటున్నారు. గత 2 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో పనులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న పరిస్థితి ఏర్పడుతుందంటున్నారు వారు. మంచి చెడు కూడి కొందామంటే 4 గ్రాముల ఉంగరం కొనాలంటే 60,000 రూపాయలు కావాల్సి వస్తుంది. సగటు మనిషి వస్తువు కొనుక్కొని సంతోషపడదామనే ఆధారం లేదు. ఏదైనా ఆర్థిక పరిస్థితుల్లో హాస్పిటల్కి వెళ్ళి వస్తువు తాకట్టు పెట్టుకుందాం సరే ఆడి దగ్గర బంగారం లేదు. పరిస్థితి జనానికి ఏంటంటే ఆశ కలిగిస్తుంది. దీనిలోకి వెళ్ళి సంపాదిద్దాం, దానిలోకి వెళ్ళి సంపాదిద్దాం అనే సగటు మానవుడు ఆర్థికంగా నష్టపోతున్నాడు తప్పితే ప్రయోజనం పొందే వాళ్ళు ఎవరు లేరు. మధ్యతరగతి వాళ్ళు ఆర్థికంగా ఆశపడి నష్టపోతున్నారు తప్పితే ఇదంతా ధనికుల చేతిలో వ్యాపారం అయిపోయింది. మార్కెట్లో పనులు మాత్రం లేవు. ఏదైనా సరే గ్రామ బంగారం 10,000 ఉంటే కనుక సగటు మానవుడు సంతోషం. ఇదేమన్నా అందకుండా ద్రాక్ష పండులాగా ఉంది. ఎక్కువ శాతం ప్లాట్లు మీదే ఎమ్మడపడుతున్నారండి. ఇప్పుడు చిన్న చేతకు కూడా బంగారం మీద ఎవరో రావట్లా. ఎందుకంటే ఇది కొనలేములే అని చెప్పి రియల్ ఎస్టేట్ మీదే చూపిస్తున్నారు ఎక్కువ. లేదండి అసలు. ఏదో కాసేపు తగ్గంగానే ఇంకేముంది ఈ వారం తగ్గిపోయింది అనుకుంటాం కానండి, కళ్ళ ముందే తెల్లారిపాటికి 500 పెంచి చూపిస్తున్నాడు. దానివల్ల మనం నమ్మకం పెట్టుకోలేకపోతున్నాం దీని మీద. అయిపోయింది. బంగారం లాగానే రియల్ ఎస్టేట్ రంగం మీద పెట్టుబడి పెట్టేటువంటి వారికి తాత్కాలిక లాభాలు రాకపోవచ్చు, కానీ భూములు కొనుగోలు చేసినటువంటి వారికి మాత్రం అది ఒక స్థిరాస్తిగా మిగిలిపోతుంది, ఒక ఎసెట్ లాగా ఉంటుందంటున్నారు వ్యాపారస్తులు. బంగారానికి ఉన్న విలువ బంగారానికి ఉంది. అదే సమయంలో భూములు కొనుగోలు చేసి పెట్టుబడి పెట్టేటువంటి వారికి కూడా అదే సలహాలోనే మంచి లాభాలు వస్తాయంటున్నారు వ్యాపారస్తులు. ఇక మంగళగిరి ప్రాంతంలో ఇటీవల కాలంలో ఆశాజనకంగానే భూములు కొనుగోలు అవుతున్న నేపథ్యంలో వారందరూ ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మార్కెట్ నాకు తెలిసి 26 సంవత్సరాలు నేను చేస్తున్నా రియల్ 2000 నుంచి భారీ తగ్గేది అనేది ఏమి లేదు, పెరుగుతుంటూ వచ్చింది అంతే. బంగారం అప్ అండ్ డౌన్ అయింది కానీ బంగారం దీనికి సంబంధం లేదు. అది ఏంటంటే హ్యాపీ కొనుక్కుంటారు అంతే. అది బంగారం ఇది బంగారం తప్పనిసరి అయితే బంగారం కొనాలండి. లేదు మనకి జీవితంలో భరోసాగా ఉండాలంటే స్థలం కొనుక్కోమంటారు. మన దగ్గర 5 లక్షలు ఉందండి, 5 లక్షలకి ఎక్కడొస్తే అక్కడ కొనుక్కోవాలండి. అప్పు చేసి కొనుక్కో అవసరం లేదు, ఎందుకంటే అదే పెరిగిద్ది. బంగారం కావాలంటే ఎంతైనా వచ్చింది మనకి, భూమి రాదుగా. అది నా ఆలోచన. వాస్తవం అది. అంటే ఇది ఒక భరోసా కదా భూమి అంటే. ఇది ఎవడు ఎత్తుకెళ్ళేది కాదు, ఇది చేసేది కాదు. బంగారం అనేది మన చేతిలో లేదు, పెరగటం తరగటం అనేది. ఇది అవసరం, అది అవసరం, తప్పనిసరి అవసరం అయితే బంగారం. ఇది మనకు అవసరం కదా, భూమి స్థిరాస్తిగా ఉంటుంది. అది